హాయ్ అండి. నవరాత్రులు వెళ్ళగానే ఇంట్లో అందరికీ కొబ్బరి చాలా ఉంటుంది గదా! ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇలా కొబ్బరుండలు చేసేయండి. భలే ఇష్టంగా తింటారు. దాన్ని కూడా తురిమే పని లేకుండా ఇలా మిక్సీ జార్‌లో వేసి, ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసిన కొబ్బరిని మిక్సీ జార్‌లో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతటిని ఒక దాంట్లో కొలుచుకోండి. ఇలా దేంతో అయితే ఫుల్లుగా అయిందో అదే దాంతోటి సగం వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇవి 2 పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఇలా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత కొలిచి పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఫ్లేమ్ మీడియంకి సెట్ చేసుకొని ఈ రెండిటిని కలిపి ఇలా వేగనివ్వండి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిన తర్వాత మీరొకసారి చేత్తో గనక చూసారంటే మీ చేతికి అంటుకోకుండా మెత్తగా ఉంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చండి యాలకుల పొడిని చల్లుకుని. చూసారు కదా ఫ్రెండ్స్! ఇలా గనక మీరు ఉండలు చేసుకునేటప్పుడు ఇది గనక మీకు డ్రైగా అయిపోయినట్లు అనిపిస్తే, ఒక్క పావు గ్లాసు నీళ్ళని గాని, పాలను గాని పోసి ఒక్క నిమిషం పాటు మళ్ళీ స్టవ్ పైన పెట్టారంటే మీకు కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. అలా కూడా చేసుకోవచ్చనమాట. తెలియని వాళ్ళు చేశారంటే. ఇప్పుడు ఇలా నెయ్యిని వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవడమే. మీకు కూడా ఇంతే బాగా టేస్టీగా ఈజీ ప్రాసెస్‌లో ఇలా వచ్చేస్తాయి కొబ్బరుండలు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ జార్‌లో వేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్